హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి హ్యాండ్స్కి మధ్య భాగంలో కట్ చేసి దానికి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది వివరంగా చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి హ్యాండ్ వెడల్పు వచ్చేసేసి నేను 7.5 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అన్నమాట, మీరు ఇంకా ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను చూడండి మెయిన్ క్లాత్ వైపు నేను లైనింగ్ క్లాత్ని పెట్టాను అనమాట. అంటే దీనికి చేతి పని అనేది చేయకుండా నేను స్టిచ్ చేస్తానన్నమాట. అందుకని ఇలా రివర్స్లో పెట్టి కుడుతున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత అటువైపుకి ఫోల్డ్ చేయడమే అన్నమాట. అంటే వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ క్లాత్. చూడండి, నేను దానికి దీనికి మధ్యలో ఇంకో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది హ్యాండ్ చక్కగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ అనేది. చూడండి, మళ్ళీ దీని మీద లోపలికి ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ని మళ్ళీ దీని మీద ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం హ్యాండ్ని చుట్టువైపులో కూడా మనము స్టిచ్ చేసేయాలన్నమాట. చూడండి, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మన వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లస్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇది చుట్టుపక్కల కుట్టడం అయితే మనకు ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మధ్యలోకి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా దీన్ని హ్యాండ్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ కట్ చేసినటువంటి ముక్కల్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కట్ చేసిన వైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందుగా నేను 1 ఇంచు గ్యాప్ తీసుకున్నాను అనమాట, కింద పైన. ఎందుకంటే మనం కుట్టడానికి అక్కడ మనకు వీలుగా ఉండాలి కదా. అక్కడ పోట్లీ బటన్స్ పెడితే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని భుజం దగ్గర ప్లస్ హ్యాండ్ డౌన్ దగ్గర 1 ఇంచు మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసి ఇవి ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఆ పార్ట్స్ దగ్గర స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది అయితే మనకు చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగానే పోట్లీ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 ఇంచ్ కదా నేను పెట్టుకుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్యాప్ ఇస్తున్నాను, 1 ఇంచు. ఎందుకు అలా అంటే అన్నీ పక్క పక్కన పెట్టి కుట్టేస్తే అవి అంత లుక్ రావన్నమాట. అందుకని 1 ఇంచ్ గ్యాప్ పెడుతున్నాను అనమాట. ఆ గ్యాప్ ఇచ్చిన వాటిల్లో మనము కట్ చేసినటువంటి ఆ క్లాత్ను కూడా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మనం ఫస్ట్ సారి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఆ పెడల్ని పైకెత్తి చూడండి, చిన్న లాక్ లాగా ఇవ్వాలన్నమాట. అంటే ఫ్యూచర్లో ఆ కుట్టు అనేది ఊడకుండా ఉండాలి, అందుకని స్ట్రాంగ్గా ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, పోట్లీ బటన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను అంతకుముందు వీడియోల్లో కూడా చేశాను, ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చూపించలేదనమాట, 2-3 వీడియోలు చేశాను పోట్లీ బటన్స్ని ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది. ఒకసారి చూడండి, నేను ఆ క్లాత్ను అటువైపుకి పెట్టి నా వైపుకి పెట్టి దాన్ని చూడండి నిదానంగా ఎలా స్టిచ్ చేస్తున్నాను. మనకి ఆ పోట్లీ బటన్ అనేది హెడ్ వరకే కనిపించాలన్నమాట. ఆ క్లాత్ అంతా లోపలికి వచ్చేయాలన్నమాట. చూడండి, చాలా నిదానంగా చూసి కుట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. మనం ఎక్కడైతే 1 ఇంచ్ ఇచ్చామో అది ఖచ్చితంగా ఆ గ్యాప్కి వచ్చేటట్టు చూసుకుని కుట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ అయితే చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
చాలా చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది నీట్గా. చూడండి మళ్ళీ అలా 1 బై 1 మనం 1 ఇంచ్ ఇచ్చుకున్న గ్యాప్లో స్టిచ్ చేసుకోవడమే అనమాట 1 బై 1. చూడండి నేను హ్యాండ్ డౌన్లో షోల్డర్ వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాను అనమాట. ఎందుకంటే అక్కడ మనం కుట్టుకోవాలి కాబట్టి, అంటే మన షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. అందుకని నేను 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వదిలేసాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేస్తే ఖచ్చితంగా రాందంటూ ఉండదు. చూడండి దాని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి చక్కగా నీట్గా సింపుల్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను ఇటువైపు కుట్టుకున్నాయన్నీ క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, క్లాత్ అంతా ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను అన్నమాట. అది మనం అలా కట్ చేసి ఉండడం వల్ల నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, అంటే లైనింగ్ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో అందమైనటువంటి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.